హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఎస్ స్టూడియోస్. సమాజంలో మనం రోజు ఎంతో కొంత మార్పు చూస్తుంటాం. ఎన్ని కొత్త చట్టాలు అమలు పరిచినా, ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని చట్టాలకు ఊపిరాడడం లేదు. మరి అటువంటి చట్టమైనటువంటి త్రిబుల్ తలాక్ గురించి అడ్వకేట్ అల్లం నాగరాజు గారు ఏం వ్యక్తం అమౌంట్ ఏదో రాసుకుంటారు. ఛీ! ఎందుకులే నీకు ఏసు బతుకు. ఛీ! వాళ్ళు అక్కడ వాళ్ళ మసీదులో కూర్చొని వాళ్ళు డైవర్ట్ చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉండేది. అలాంటి అవకాశంలో ఇప్పుడు ఈ త్రిబుల్ తలాక్ వచ్చినాక ఎంతో కొంత చిక్కుపడింది. అంటే వాళ్ళు పిల్లలను కనడానికి వాళ్ళకు రిస్ట్రిక్షన్స్. ఇది ఎంత దారుణం అంటే మనకేమో కుటుంబ నియంత్రణ ఉంటుంది, ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు ఉంటే వాళ్ళకు అనర్హత వేటు, వాళ్ళ ఏదైతే ఇంక్రిమెంట్ కట్టు, ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హత అని చెప్పి అంటే రీసెంట్గా తొలగించింది అనుకో. కానీ ఈ రకంగా ఉండేది. కానీ ముస్లింలకు అయితే మాత్రం అది లేదు. అంటే ఇది ఏదో ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడేది కాదు. ఈ దేశం మన అందరిది, ముస్లింలది, హిందువులది, క్రైస్తవులది, అన్ని మతస్థులది. ఈ దేశం నువ్వు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలోనే ఈ అమ్మ నాది, భరతమాత నాది అని చెప్పుకోవాలి కదా. ఈ అమ్మకు పుట్టి నేను ఇంకో అమ్మకు పుట్టినా అని చెప్పుకోలేము కదా. అందుకని ఈ ఏదైతే త్రిబుల్ తలాక్ చట్టం రాగానే ఇది ఉత్తరప్రదేశ్లో మహిళలందరూ కూడా ముక్త కంఠంతో అంటే కేంద్ర